పరిస్థితి చూసుకుంటే కాక ఖచ్చితంగా ఒక ప్రణాళికబద్ధంగానే ఈ బ్లాస్టింగ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే వందలాది టూరిస్ట్ ప్లేస్లు ఢిల్లీలో, కానీ అత్యధికంగా రద్దీగా ఉండే ప్రాంతాలైన చాందిని చౌక్ అతి సమీపంలో ఉన్న ఎర్రకోట ఉంటుంది. ఎర్రకోట మెయిన్ గేట్ కావచ్చు, చాందిని చౌక్ రద్దీగా ఉండే ప్రదేశాలు కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రదేశాలన్నీ కూడా దాదాపు ఆ విధంగానే చోటు చేసుకున్న పరిణామాలు కూడా చూస్తున్నాం. దాదాపు ఢిల్లీ అంతటా కూడా నిత్యం దాదాపు 2 రోజుల నుంచి కూడా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కాక భారత్లో ఉగ్ర కుట్రలు ఉన్నాయి. ఉగ్ర కుట్రలకు ప్లాన్ చేస్తున్నారు. అనేక మంది పేలుళ్లకు ప్లాన్ చేస్తున్నారనే అంశాన్ని గత 2 రోజుల నుంచి కూడా వస్తుంది. ఎందుకంటే గుజరాత్లో కూడా అదే తరహా ATS యాంటీ టెర్రరిజం స్క్వాడ్ సంబంధించి పోలీస్ అధికారులు కూడా ఇటీవల గుజరాత్లో ఒక పక్క ప్రణాళిక బృందంగానే దాదాపు 3 జైషే మహమ్మద్ సంబంధించిన ఉగ్రవాదులను అరెస్ట్ చేయడం జరిగింది. వారి నుంచి దాదాపు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి అనేక సమాచారాన్ని కూడా సేకరించారు. సేమ్ అదే విధిగా ఈరోజు ఢిల్లీలో కూడా ఫరీదాబాద్లో దాదాపు 353 కేజీలకు సంబంధించిన అమోనియం నైట్రేట్కి సంబంధించి పూర్తిగా కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక డాక్టర్ని మొదట అనంతనాగులో ఒక డాక్టర్ పనిచేస్తాడు. అనంతనాగు ప్రభుత్వ హాస్పిటల్లో ఒక డాక్టర్ పనిచేస్తే ఆ డాక్టర్ దగ్గర నుంచి సేకరించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫరీదాబాద్లో మరో డాక్టర్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ డాక్టర్ నుంచి నేరుగా 353 కేజీలకు సంబంధించిన అమోనియం నైట్రేట్తో పాటు ఒక పిస్టల్ని కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి నెలకొంది. దాదాపు అటు కేంద్ర IB అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఢిల్లీ పోలీసులు సైతం కూడా అదేవిధంగా గస్తీ కాస్తున్నప్పటికీ కూడా అత్యంత ఊహించని ఒక ప్రమాదకరం అని చెప్పాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఈ బాంబు పేలుల్లో మాత్రం దాదాపు 11 మంది మృతి చెందారు. అత్యంత బాధాకరమైన విషయం అని చెప్పాలి. భాగాలతో పాటు వాహనాల యొక్క పార్ట్స్ పూర్తిగా కూడా ఎర్రకోట బయటంతా కూడా పడిపోయిన పరిస్థితి అయితే నెలకొంది అనే అంశాలు కూడా చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఎక్కడ చూసినా రక్తపు ముద్దలు కనిపిస్తున్న పరిస్థితి ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో ఉంది. ఫైర్ ఇంజన్ సిబ్బందితో పాటు ఢిల్లీ పోలీసులకు 6 గంటల 55 నిమిషాల సందర్భంలో వారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వారు వెంటనే హుటాహుటిన పోలీసులను ఇక్కడికి పంపించారు. అప్పటికే పూర్తిగా కూడా ఇక్కడ ప్రమాదం చోటు చేసుకుందని చెప్తున్నారు. మరోవైపు కెమెరామెన్ విజువల్స్ లో చూపిస్తున్న ఇదంతా కూడా చాందిని చౌక్ మార్కెట్. ఎర్రకోటకి ఆపోజిట్ లోనే చాందిని చౌక్ మార్కెట్ ఉంటుంది. వేల సంఖ్యలో ఇక్కడికి మార్కెట్లోకి వివిధ రాష్ట్రాల నుంచి కావచ్చు, ఢిల్లీ చూసేవారు కావచ్చు, వారంతా కూడా ఇక్కడికి వస్తుంటారు. వారు నేరుగా ఇక్కడే వారి యొక్క కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. అట్లాంటి వారంతా కూడా ఒక్కసారిగా ఇండియా గేట్ పరిసర ప్రాంతాల్లోకి వచ్చిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఎర్రకోట పరిసర ప్రాంతాలు కూడా చూడొచ్చు. ఎర్రకోట ముఖద్వారం, ఎర్రకోటకి ఆపోజిట్ లోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎర్రకోట నుంచి నేరుగా కేవలం 100 మీటర్లు కూడా లేని పరిస్థితి నెలకొందని చూడొచ్చు. పూర్తిగా ఇప్పుడు మీరు ఈ అంబులెన్స్ చూస్తారు. ఈ అంబులెన్స్ కు వెనుక భాగాన్నే బ్లాస్టింగ్ జరిగిన పరిస్థితి కూడా నెలకొంది. అక్కడే పోలీసులంతా కూడా ప్రస్తుతానికి అక్కడ రౌండప్ చేసి పూర్తిగా కూడా ప్రస్తుతానికి ఫోరెన్సిక్ సిబ్బంది కావచ్చు, వారంతా కూడా వాహనం ఆగిన అనంతరం జరిగిన పరిణామాలు కావచ్చు, బ్లాస్టింగ్ అనంతరం జరిగిన పరిణామాలు కావచ్చు, వాటికి సంబంధించిన క్లూస్ని కూడా ఇప్పటికే సేకరిస్తున్న పరిస్థితి నెలకొంది. దాదాపు అనేక మంది కూడా పోలీస్ విభాగాలకు సంబంధించి, ముఖ్యంగా ఫోరెన్సిక్ కావచ్చు, ఇతర విభాగాలకు సంబంధించిన వారంతా కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి నెలకొంది. IB డైరెక్టర్ సైతం కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వారితో మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. అనేక సందర్భాలు చూస్తున్నాం. దాదాపు ఎర్రకోట పరిసర ప్రాంతాలు మాత్రం కొంత భయాందోళనకరమైన వాతావరణం నెలకొన్నాయి. ఎందుకంటే నిత్యం రద్దీగా ఉండే పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. అంతా కూడా భయభ్రాంతులకు గురైన పరిస్థితి నెలకొంది. దాదాపు ఈ ఘటనలో 11 మంది నాయకులు ప్రాణాలు విడిచారని చెప్పాల్సి ఉంటుంది. మరికొంతమంది క్షతగాత్రుల్ని LNJP హాస్పిటల్ కూడా తరలించినట్టు తెలిసింది. అధికారికంగా అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఢిల్లీ పోలీసుకు సంబంధించిన ఇప్పటి వరకు ఎక్కడ కూడా అఫీషియల్ స్టేట్మెంట్ మాత్రం ఇవ్వలేదు. ఎంతోమంది చనిపోయారు, ఎంతోమందికి గాయాలయ్యాయి, ఎంతోమంది ఆసుపత్రులు చావు బతుకుల మధ్య ఉన్న అంశంలో ఇంకా ఎక్కడైతే స్పష్టత లేదు. ప్రస్తుతానికి అయితే పూర్తిగా కూడా విజువల్స్లో చూడొచ్చు. IB డైరెక్టర్కి సంబంధించి వారంతా కూడా ఇక్కడికి వచ్చే CRPF సంబంధించిన డైరెక్టర్ సైతం కూడా వారందరితో కూడా మాట్లాడడం తెలుస్తుంది. ఎప్పటికప్పుడు ఇక్కడున్న పరిస్థితిని మానిటరింగ్ చేస్తున్నారు. అదేవిధంగా హాస్పిటల్లో క్షతగాత్రులైన వారి వివరాలను కూడా సేకరిస్తున్నారు. దాదాపు వాహనం ఆపిన సందర్భంలో వాహనం ఎవరిది, వాహనం నెంబర్ ప్లేట్ యొక్క డీటెయిల్స్ సైతం కూడా తీసుకుంటున్నారు. ఆ వాహనం ఎక్కడి నుంచి వచ్చింది, వాహనం నేరుగా వచ్చి ఎర్రకోట వద్ద ఉన్న సిగ్నల్ వద్ద, రెడ్ లైట్ వద్ద ఎందుకు టార్గెట్ చేసుకున్న కోణంలో కూడా ఇప్పటికే విచారణ అయితే కొనసాగుతుంది. అదేవిధంగా NIAకి సంబంధించిన అధికారులు సైతం కూడా ఇక్కడ చేరుకున్నారు. NIAకి సంబంధించి క్లూ టీమ్స్ కూడా ఇప్పటికే దాని మీద విచారణ కొనసాగిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాసేపటి క్రితమే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోని జరిగిన పరిణామాలు కావచ్చు, అదేవిధంగా ప్రస్తుతం ఎంతమంది హాస్పిటల్లో ఉన్నారు, వారిపైన విచారణ కూడా స్వీకరిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. దాదాపు వారికి సంబంధించిన అధికారులంతా కూడా ఇక్కడికి ఒక్కొక్కరిగా చేరుకుంటున్న పరిస్థితి నెలకొంది. దాదాపు అలాంటి పరిస్థితి ప్రస్తుతానికైతే ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో ఉంది. ఒక్కసారిగా దేశ రాజధాని ఢిల్లీలో ఊహించని విధంగా బ్లాస్ట్ జరగడం, గతంలో కూడా ఇలాంటి సందర్భాలు చాలా తక్కువగా